కాళింగ సామాజిక వర్గానికి తెలుగుదేశం పార్టీలోనే గుర్తింపు లభించిందని, కావాలనే కొందరు టీడీపీ నుండి కాళింగలను దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారని కవిటి మండలం కాళింగ సామాజిక వర్గానికి చెందిన నేతలు స్పష్టం చేశారు. కాళింగులకు ఏనాడు ఏమీ చేయని డాక్టర్ జీవితేశ్వరరావు ఇప్పుడు కులం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కోత పూర్ణచంద్రరావు చేసిన తప్పుడు కారణంగానే టీడీపీ సస్పెండ్ చేసిందని, పలాసలో టీడీపీ అని, కవిటి వస్తే వైసీపీ నాయకుల ఇళ్లలో భోజనం చేసే నాయకుడిని ఏమనాలో చెప్పాలని ఇచ్చాపురం ఏఎంసీ వైస్ చైర్మన్ సేపాన వెంకటరమణ ప్రశ్నించారు. ఎప్పటికైనా నాయకులు వాస్తవాలు తెలుసుకోవాలని, లేకుంటే కాళింగల చేతిలో కాళింగలోని చెప్పుకుంటున్న కొంతమంది నాయకులకు పరాభవం తప్పదని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీకి కాళింగులకి మంచి అవనవ సంబంధాలు ఉన్నాయి. డాక్టర్ జీవితేశ్వరరావు ఒక పద్ధతి ప్రకారంగా తెలుగుదేశం పార్టీపై బురద జల్లడానికి కోసం వైకాపా వాళ్ళతో చేతులు కలిపి కాళింగుల్ని మొత్తం బురద జల్లి వారిని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కాళింగ కులమంతా జిల్లా మొత్తంగా తీవ్రంగా ఖండించాలి. అసలు 1983కు ముందు చట్టసభల్లో రాజగోపాలరావు గారు, వెంకటేశ్వర గారే ఉండేవాళ్ళు. 1983 తర్వాత అట్టారు జనార్దన్ నాయుడు, తమ్మినేని సీతారాం, హనుమంత్ అప్పయ్యదల ఇలాంటి వాళ్ళు సుదీర్ఘంగా రాజకీయాల్లో మంత్రి పదవులు చేస్తూ, ఆ తర్వాత కాలంలో కోన రవికుమారు, సౌద ధనలక్ష్మి, పిరియా సాయిరాజ్, బెందాళం అశోక్ లాంటి వాళ్ళు కూడా చట్టసభలో అవకాశం కల్పించి తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికై ఈ ప్రజాసేవ చేస్తున్నటువంటి సందర్భంలో వైకాపా వాళ్ళు చేతులు కలిపి ఈరోజేవో తప్పుడు ప్రకటన చేస్తూ జిల్లా మొత్తం మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్న ఒక డాక్టరు కాళింగ హక్కుల కోసం పోరాడినప్పుడు కానీ, కాళింగ సమావేశాల్లో కానీ, కాళింగ కులస్తులు ఎక్కడైనా పోటీ చేసినప్పుడు కానీ ఒక్క నియోజకవర్గంలో ప్రచారం చేసే దాఖలు లేవు. వజ్ర బాబురావు పోటీ చేసినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళావయ్యా? తమ్మినేని మన కలిది విశ్వనాథం గారు పోటీ చేసినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? హనుమంతు అప్పయ్యదర్ గారు పోటీ చేసినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? కోన రవికుమార్ గారు పోటీ చేసినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? చౌదరి ధనలక్ష్మి గారు పోటీ చేసినప్పుడు నువ్వు ఎక్కడ? కోత నెలక ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సస్పెండ్ అయిన కోత పూర్ణారావుకి నువ్వేమైనా సపోర్ట్ చేసావా? ఎందుకు ఈరోజు మాయ మాటలు చెప్పి ఈ కాళింగ కులాన్ని తప్పుదోవ పట్టించడానికి కోసం నువ్వు ప్రయత్నం చేస్తాను? అసలు నీవు రాజకీయాల్లో నీ పాత్ర ఏంటి? నువ్వు ఏ పార్టీకి చెందినవాడు? ఎప్పుడైనా ప్రజాసేవ చేశావా? ఏ ఒక్క పేద పిల్లాడికైనా 10 రూపాయలు పణంగా పెట్టి చదివించావా? ఒక పేద పిల్లలకు పెళ్లి చేశావా? అసలు నీవు రాజకీయాల కోసం, ప్రజా సమస్యల కోసం మాట్లాడే హక్కు నీకు ఎక్కడదని చెప్పేసి మేము సందర్భంగా ఆయనకు అడుగుతున్నాం. తెలుగుదేశం పార్టీ మీద ఒక పథకం ప్రకారం బురదజల్లి కులాన్ని దూరం చేయాలని ప్రయత్నం చేస్తాను. సాధ్యమైన తొందరలో నీ కులం మొత్తం అందరూ మూకమ్మడిగా నీపై దాడి చేసే ప్రయత్నం జరుగుతుంది. జాగ్రత్తగా ఉండు. ఇంకెప్పుడైనా సరే తెలుగుదేశం పార్టీని కాళింగ కులంలో మాట్లాడే కనీసం నైతిక హక్కు కూడా నీకు లేదు. అసలు నీవు ఈ కులంలో ఉన్నావా? నీవు కాళింగ కులం అని మాకైతే తెలియదు. ఎందుకంటే కాళింగుల పట్ల కానీ, కాళింగ సమావేశాల పట్ల కానీ నీవు ఎప్పుడు రాకుండా ఈరోజు నేను కులం కోసం ఏదో పోటు పడుతున్నానని చెప్పేసి నీ అవకాశం కోసము, నీ ఆకలి కోసము తెలుగుదేశం పార్టీలో కోత పూర్ణచంద్రరావుకి అవకాశం కల్పించి తెలుగుదేశం పార్టీ మరి ఆయన స్వతసిద్ధంగా చేసుకున్న తప్పుల వల్ల పార్టీ అధిష్టాన వర్గం తను సస్పెండ్ చేసింది. పలాసలో ఆయన తెలుగుదేశం పార్టీలో ఉంటారు. మరి కవిటి మండలంలో వచ్చినప్పటికీ వైఎస్ఆర్ ఇంట్లో విందులు వినోదాలు చేస్తుంటారు. మరి ఆయన ఏ పార్టీ అనుకోవాలా? భవిష్యత్తులో ఇలాంటి రాజకీయాలకు ఎప్పుడు ఇంకా ప్రోత్సహించకూడదని, ప్రోత్సహిస్తే తగిన మూల్యం చెల్లించక మీరు తప్పదని చెప్పేసి ఈ